ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం ఆసన్నమైంది. బీహార్ గడ్డపై నుంచి మోడీ గారు ఇలా అన్నారు. ఎవరైతే ఈ ఉగ్రవాదుల్లో ఉన్నారో వారిని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ప్రపంచ దేశాలతో పాటు మన దేశ ప్రజలకైతే మాటిచ్చారు. టుడే ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బిహార్ ఐ సే టు ద హోల్ వరల్డ్, ఇండియా విల్ ఐడెంటిఫై, track and punish every terrorist. వీడియో లేట్ అయింది. కొన్ని గంటల కొద్ది శ్రమ, దీని వెనుక కష్టం దాగి ఉంటుంది. ఏదైనా వీడియో చేసే ముందు దాన్ని డీప్ డౌన్గా తెలుసుకోవడం నా అలవాటు. అందుకనే ఈ వీడియో కోసం ఇంత సమయం అయితే తీసుకోవడం జరిగింది. మొదటిసారి మీరు ఈ వీడియో కనుక చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ దిస్ వీడియో. ఈ నెల 22న ఎవరైతే జమ్మూ కాశ్మీర్ చూడడానికి వెళ్ళిన టూరిస్టులపై ఉగ్రవాదులు అయితే దాడి చేయడం జరిగింది. మరీ దారుణమైన విషయం ఏమిటంటే, నువ్వు హిందువా లేక ముస్లింవా అని చెప్పి ఐడి కార్డ్ చూసి మరీ కాల్ చేశారు. ఏమైనా అంటే అక్కడ వేస్తున్న వారి దగ్గరికి వెళ్ళి మీ మోడీకి చెప్పుకున్నారు. ప్రపంచ దేశాలంతా భారతదేశం వైపు చూస్తూ ఉంటే భారతదేశ ప్రజలంతా మోడీ గారి వైపు చూస్తున్నారు. ఈ టెర్రర్ అటాక్ ఎక్కడ జరిగిందంటే అనంతనాగ్ జిల్లాలోని పెహల్గామ్కి దగ్గర 6 కిలోమీటర్ దూరం నుండే బైసారం వ్యాలీలో అయితే జరిగింది. దీనిని భారతదేశం మినీ స్విట్జర్లాండ్ అంటూ ఉంటారు. ఈ టౌన్ నుంచి వెళ్ళి దగ్గర 6 కిలోమీటర్లు ఉన్న ఈ ప్రాంతానికి నడుచుకుంటూ లేదా గుర్రాలపై మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఈ 22nd రోజు అందరూ ఫ్యామిలీస్తో సహా ఈ బైసారం వ్యాలీకి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి స్టాల్స్లో ఫుడ్ తింటూ మంచిగా ఫోటోలు తీసుకుంటున్న సమయంలో దగ్గర మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో పొదల నుంచి వచ్చిన టెర్రరిస్టులు కాల్పులు జరగడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఆర్మీ డ్రిల్ అని అనుకున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. వెళ్ళగానే అందరం లంచ్ చేసాము. మేము 3 ఫ్యామిలీస్ 10 పీపుల్ వెళ్ళాము. అందరం లంచ్ చేసాము. నేను మా హస్బెండ్ ఒక 2 minutes ముందు లంచ్ చేసాం. లంచ్ చేసి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. ఆ ఏరియాని చూడడానికి మేమిద్దరం బయట వచ్చాం. అక్కడ మాకు శాల్వాలు అమ్ముతా అట్లా కొంతమంది ఉన్నారు. ఆ సౌండ్ వినగానే వాళ్ళు మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ, దట్ ఈస్ జస్ట్ ఏ కాశ్మీరీ యానివర్సరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్, నథింగ్ టు వరీ, ఇక్కడే ఉండండి అన్నారు. అక్కడ ఏదైతే అక్కడ స్టాల్స్ ఉన్నాయో అక్కడ తినడానికి వెళ్ళిన వారిపై ఐడి కార్డ్ చెక్ చేస్తూ నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పి పాయింట్ బ్యాంక్ రేంజ్లో కాల్ చేశారు. ఏప్రిల్ 16న ఎవరైతే వినయ్ నర్వాల్ గారు ఉన్నారో ఆయన ఆర్మీ ఆఫీసర్, పెళ్ళై 6 రోజులే అయింది, అక్కడికి హనీమూన్ కోసమని వెళ్ళారు. మరి ఘోరమైన విషయం ఉంటేనే ఆయన ముందే ఆయన భర్తను చంపేయడంతో ఆ బుల్లెట్ షాక్ తగిలి ఆ రక్తం ఆ మొహంపై పడింది. भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मार दी यहाँ पे। उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. టెర్రర్ అటాక్ లో 28 మెంబర్స్ దాకా చనిపోవడం జరిగింది. ఈ 28 మెంబర్స్ లో 24 మెంబర్స్ నాన్ లోకల్ కాగా 2 ఫారినర్స్, 2 లోకల్ పీపుల్ ఉన్నారు. మెంబర్స్ లో ఒక అతని పేరు సయ్యద్ హుసేన్. ఎవరైతే అక్కడ గుర్రాలపైకి వెళ్తూ ఉంటారో ఆ గుర్రాలను నడుపుతూ ఉండేవాడు. ఇక్కడ చూడండి ఎంత తేడా ఉందో. చంపడానికి వచ్చిన వారు ముస్లింలే, కాపాడడానికి ట్రై చేసిన వారు ముస్లింలే. అయితే వాళ్ళ అబ్బాయికి మంచి మార్కులు వచ్చారని చెప్పి ఈ జమ్మూ కాశ్మీర్ చూడడానికి వెళ్ళారు. అక్కడ ఈ టెర్రర్ అటాక్లో ఈ మంజునాథ్ గారిని చంపేసినప్పుడు నన్ను కూడా చంపాలని పల్లవి గారు అడిగితే వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని చెప్పారని చెప్పి ఆ మీడియాకు వెల్లడించడం జరిగింది. उसने बोला मोदी को बोलो. उसने क्या बोला? उसने बोला नहीं మోదీ కో బోలో. బైసారం వ్యాలీ నుంచి 4-5 కిలోమీటర్లు పరిగెత్తి మరి వారు ప్రాణాలు కాపాడుకున్నారు. ఏదైతే ఈ అటాక్ జరిగిన తర్వాత మేమే చేశారని చెప్పి టీఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సంస్థ ప్రకటించుకోవడం జరిగింది. ఆర్టికల్ 370 తర్వాత మొదలైన ఈ సంస్థ మెల్లమెల్లగా పుంజుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతుంది. జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఫ్రీ ఫుల్ స్టేట్గా మారిన తర్వాత ప్రతి సంవత్సరం మన దేశం నుండే కాకుండా ఇతర దేశాల నుంచి పర్యాటకుల తాకిడి అయితే పెరిగింది. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరం 10,000 మంది సందర్శకులు వెళ్లాల్సి ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన ఆసిం మునీర్ జమ్మూ కాశ్మీర్ మాకు జుగ్లార్ వేణి వంటిదని, అంటే ప్రధాన నాడి వంటిదని, దాన్ని వదిలే సమస్య లేదని 6 రోజుల క్రితమే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. దాని తర్వాత ఈ అటాక్ అయితే జరిగింది. ఇలాంటి ఘటనలు మన భారతదేశంలో జరగడం ఇది రెండోసారి. ఏదైతే 10 నెలల క్రితం వైష్ణవదేవి ఆలయానికి పర్యాటకులు వెళ్తున్న సమయంలో బస్పై అటాక్ చేయడం వల్ల దాదాపు ఒక 10 మంది అయితే చనిపోవడం జరిగింది. ఈ అటాక్ జరిగినప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్ గారు మన భారతదేశంలో పర్యటనలో ఉన్నారు. అంటే మన భారతదేశం సేఫ్ కాదని చెప్పి ఇతర దేశాలు అనుకోవాలని చెప్పి ఇదే సమయంలో అటాక్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారేమో. మరొక విషయం ఏంటంటే ఏదైతే హిందువులకు అతి పవిత్రమైన ప్రాంతాల్లో అమర్నాథ్ యాత్ర కూడా ఒకటి. దాన్ని సందర్శించుకునే టైంలో ఏదైతే ఈ పహల్గామ్ అనే ప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఈ సమయంలో అటాక్ చేస్తే కనుక ఆ అమర్నాథ్ యాత్ర మీద ఎఫెక్ట్ పడుతుందని
అది ఒక కారణం కూడా అయి ఉండొచ్చు. ఏదైతే ఈ టూరిస్టులమైన అటాక్ జరిగినప్పుడు మన ప్రధాని మోడీ గారు మన భారతదేశంలో లేరు, సౌదీ అరేబియాకు పర్యటనకు వెళ్లే ముందు ఇది జరగడంతో సడన్గా ఆ ప్లాన్ రద్దు చేసుకొని తిరిగి భారతదేశానికి వచ్చి 3 ప్రధానమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే ఆ 3 డెసిషన్స్ ఉన్నాయో అందులో మొదటిది సింధు నదీ జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపేశారు. మరొక విషయం ఏంటంటే రెండవది అటారీ వాఘా బార్డర్లో ఏదైతే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ట్రేడ్ జరుగుతుందో ఆ రోడ్డును క్లోజ్ చేశారు. మరొక విషయం ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా వెళ్ళిపోవాలని, వారికి ఏదైతే వీసాలు ఇచ్చేది ఉందో అది కట్ చేస్తామని మోడీ గారు అయితే ప్రకటించడం జరిగింది. మోదీ గారు బీహార్ గడ్డపై నుంచి చెప్పిన మాటలు వింటుంటే కనుక మరో సర్జికల్ స్ట్రైక్ లోడింగ్ అని పాకిస్తాన్కి మూడిందని నాకైతే అర్థమవుతుంది. చెప్పిన నాకే రక్తం మరుగుతుంటే చూస్తున్న మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.